జీవితం అట్లా వెళ్ళిపోతుందిలే, ఏదో నా జీవితం అట్లానే. చాలామందికి నా జీవితం రొటీన్ అండి, నా జీవితంలో ఎంతో డల్నెస్ ఉంది, ఎంతో నార్మల్గా ఉంది నా జీవితము, ఏమీ లేదు, ఏమి ఉత్సాహకరమైనవి ఏది లేదు అన్న పరిస్థితిలో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ డల్నెస్, ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ సేమ్నెస్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ yours. ఎందుకంటే ఎన్ని అవకాశాలు నిజంగా మీరు గ్రహించి చూడండి, అది మీకు రావాల్సింది, అది మీకు దక్కవలసింది, అది మీరు పొందుకోవాల్సింది. కానీ దాటిపోయిన తర్వాత గ్రహిస్తారు, అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆపర్చునిటీ మిస్ చేశానే, అయ్యో అవకాశం పోగొట్టుకున్నానే అని అంటూ ఉంటారు. మనం ముందున్నప్పటికీ కూడా మనకి తెలియట్లేదు ఇది దేవుడిచ్చిన అవకాశం అని. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అవివేకులుగా ఉండకండి. డోంట్ బి సో, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు బ్లంట్, ఫర్గివ్ మీ, బట్ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ స్ట్రీట్, బికాస్ వై పాలిష్ ఇట్? వీఆర్ సో డమ్. ఎంత నైవ్గా, ఎంత అవివేకులుగా, ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మన ముందు ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించట్లేదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యూఆర్ ఫూలిష్, యూఆర్ అన్వైజ్, యూఆర్ నాట్ రికగ్నైజింగ్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఒకవేళ చక్కటిది దేవుడు మీ ముందే పెట్టాడు, ఇది కాదులే అదేమో, ఇది కాదులే అదేమో, ఇది కాదులే అదేమో అంటూ చాలామంది దేవుడు వారి ముందు పెట్టింది కూడా గ్రహించకుండా తప్పుత్రోవ పడుతున్నారండి. ఈ లోకంలో మరి ముఖ్యంగా నేటి తరంలో మరి ముఖ్యంగా విమెన్కి ఎట్లా అంటే టూ మెనీ క్వశ్చన్స్ కదా. You have too many questions, too many doubts, you're trying to rationalize everything. ప్రతి ఒక్కదానికి తూచా అన్ని చూస్తూ ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఇటు ఏమవుతుంది, ఇట్లా చేస్తే ఏమవుతుంది, యాంగ్షియస్ థాట్స్, యాంగ్షియస్ క్వశ్చన్స్, ఓవర్ థింకింగ్. ఇక్కడ ఎవరైనా ఓవర్ థింకింగ్ మహానుభావులు ఉన్నారా? ఓవర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, ఓవర్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్, ఓవర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, ఓవర్ డౌటింగ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ అట్లా చేయొద్దు అని చెప్పట్లేదండి. అవివేకులంట అన్ని గుడ్డిగా నమ్మేస్తారంట, దట్ ఈస్ ఆల్సో అవివేకమే. కానీ ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే, నాకు ఆన్సర్ ఉంటే తప్ప నేను ముందుకు వెళ్ళను, నాకు ఇది సరిగ్గా అనిపిస్తే తప్ప, లేకపోతే నేను అంత తిరిగి చూసి అనుభవించి అంత చేసిన తర్వాత ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే దూకేయండి, దేవుని చిత్తం అంటే తెగించేసేయండి, దేవుని చిత్తం అంటే ఇంకేం మాత్రము ఇది దేవుని చిత్తము అని గ్రహించేంత వరకు మీరు కావాలంటే క్వశ్చన్స్ అడగండి. గిద్యోను కూడా అడిగాడు, దేవా నిజంగా ఇది నువ్వు చెప్పావా, నిజంగా నువ్వు అన్నదా? మోషే అడిగాడు ప్రశ్నలు, ఇది ఎలాగా, షో మీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, హౌ కెన్ నేను నీ దగ్గర నుండి వస్తున్నానని వారికి రుజువు ఏంటి అన్నప్పుడు మోషే క్వశ్చన్స్ అడిగినప్పుడు దేవుడు రుజువులు ఇచ్చాడు. గిద్యోనికి కూడా దేవుడు రుజువులు ఇచ్చాడు, సైన్స్ అండ్ కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఈరోజు మీరు కన్ఫర్మేషన్స్ అడుగుతున్నారేమో, సైన్స్ అడుగుతున్నారేమో, ప్రామిస్ అడగండి, అడగాల్సిందంతా అడగండి, దేవుని అడగండి. కానీ వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత మరలా am I taking in the wrong step, am I really in God's path, am I really అంటూ నిజంగా అది మీ చేయి దాటిపోయిన తర్వాత, అయ్యో అది చేయి దాటిపోయిన తర్వాత, లేకపోతే వయసు దాటిపోయిన తర్వాత, అవకాశం పోగొట్టుకున్న తర్వాత, నో పాయింట్ ఆఫ్ క్రైయింగ్, నో పాయింట్ ఆఫ్ సెయింగ్ వై హ్యావ్ ఐ మిస్డ్ ఇట్. ఈరోజు మన జీవితంలో అందరికీ రెండు ఉంటాయండి. ఈ మాటలు విన్నుంటారు చాలాసార్లు, కానీ గ్రీక్ వర్డ్స్ కైరోస్ అండ్ క్రోనోస్ మూమెంట్ అంటారు, కైరోస్ మూమెంట్ అంటారు. క్రోనోస్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని యథావిధిగా జరిగేది, క్లాక్స్, క్యాలెండర్స్, స్కెడ్యూల్స్, ఈ పలానా టైంలో ఇట్లా ఉంటుంది, ఈ పలానా టైంలో ఇట్లాగే జరుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ క్వాంటిటీ. క్రోనోస్ అంటే ఏంటంటే యథావిధిగా, నేను పలానా టైంకి 8 o'clock నేను జాబ్కి వెళ్తున్నాను, అంత ఒక స్కెడ్యూల్ ప్రకారంగా క్లాక్ ఈ టైంకి ఇట్లా ఉంటుంది అని. కానీ కైరోస్ మూమెంట్ ఎట్లుంటుందంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ క్వాలిటీ మూమెంట్, ఇట్ ఈస్ అ డెసిసివ్ మూమెంట్. మీ జీవితంలో ఎంతమందికి ఆ కైరోస్ మూమెంట్ ఇప్పటికే మిస్ అయ్యారు? దేవుడు ఒక అవకాశం, ఇదిగో దేవుడు దర్శించు కాలమున ఆయనని వెతకండి. ద టైమ్ ఆఫ్ విజిటేషన్, దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్.
కైరాస్ మూమెంట్ ఏంటి? నువ్వు అనుకున్నట్టు, నువ్వు అనుకున్న స్కెడ్యూల్ కాదు. నువ్వు ఆ టైంలో, ఆ సమయంలో, ఆ స్థలంలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలిగితే ఆపర్చునిటీని, దట్ ఈస్ యువర్ కైరాస్ మూమెంట్.